హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఈ అడ్జస్టబుల్ పవర్ సప్లై ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ పవర్ సప్లై వచ్చేసి CPU SMPS ఉంటుంది కదా, CPUలో దీన్ని యూజ్ చేసి అయితే రెడీ చేసాం. ఇక్కడ చూసినట్టయితే మనం పవర్ ఆన్ చేస్తానే ఇక్కడ మీటర్ అయితే ఆన్ అయింది కదా, ఇక్కడ వచ్చేసి మనం అయితే అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏమంటే, ఫర్ సపోజ్ ఇది వచ్చేసి 3 వోల్ట్ మీద రన్ అయ్యే మోటార్ అనమాట. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, 12 వోల్ట్ మీద రన్ అయ్యే ఫ్యాన్, CPU ఫ్యాన్. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ ఫ్యాన్ రన్ చేయాలంటే మినిమం 12 వోల్ట్ ఉండాలా. సో దీనికోసం మనం ఏం చేస్తాం, 12 వోల్ట్ అడాప్టర్ కానీ లేదంటే బ్యాటరీస్ ప్లస్ అండ్ మైనస్ ఎక్స్ట్రా చేసుకుని 12 వోల్ట్ అయితే తీసుకుంటాం. మళ్ళీ 3 వోల్ట్ కావాలంటే మళ్ళీ మనం 3 వోల్ట్ బ్యాటరీ అయితే తీసుకుంటాం. అట్లా బ్యాటరీస్ కొనే బదులు డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ నుంచి మనకి ఎంత కరెంట్ కావాలో ఇక్కడ నుంచి నాబ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇప్పుడు 1.2 చూపిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ నాబ్ అనేది తిప్పుతామో కరెంట్ అనేది ఇక్కడ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇలాగా మనం 12 వోల్ట్ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కింద యాంపియర్ కూడా చూపిస్తుంది. మనకి 3 వోల్ట్ మోటార్కి వచ్చి 3 వోల్ట్, 12 వోల్ట్కి కావాలంటే 12 వోల్ట్, ఎంత కావాలన్నా అడ్జస్ట్ చేసుకుని అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు ఎలా రెడీ చేయాలి ఈరోజు అయితే వీడియోలో చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే MDF బోర్డ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉన్న పవర్ సప్లై అయితే తీసుకోండి. ఈ పవర్ సప్లై తగ్గట్టు మీరు అయితే ఒక డిజైన్ అయితే ప్లానింగ్ అయితే గీసుకోండి. నేను వచ్చేసి ఈ వ్యాన్ షేప్లో అయితే డిజైన్ చేసుకున్నాను. ఈ డిజైన్ అని వచ్చి మీ ఇష్టం అనమాట. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే చేసుకోండి. ఈ కటింగు మళ్ళీ గమ్మేసి అతికిచ్చేదంతా మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాము. సో టైం వేస్ట్ అనేసి నేనైతే చూపించడం లేదు. ఇప్పుడైతే ఇది వచ్చేసి CPU పవర్ సప్లై, ఇది వచ్చేసి ఓల్డ్ CPUస్లో అయితే ఉండింది. ఇక్కడ మా పక్కన CPU షాప్ అయితే రిపేర్ షాప్ అయితే ఉండింది, అక్కడైతే నేనైతే తెచ్చుకున్నాను ఓల్డ్ది అయితే. ఇదైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో నేను ఇదైతే కొంచెం తక్కువ రేట్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు CPU ఇటు సైడ్ తిప్పి చూసినట్టయితే ఇక్కడైతే ఆల్రెడీ మెన్షన్ చేసింది. ఆరెంజ్ వైర్ వచ్చేసి 3.3 వోల్టేజ్ అయితే ఉన్నది. రెడ్ వైర్ వచ్చేసి +5 వోల్టేజ్ అని ఉంది. వెల్లో వచ్చేసి +12 వోల్ట్ అని ఉంది. బ్లూ కలర్ వచ్చేసి -12 వోల్ట్ అని ఉంది. పర్పుల్ వచ్చి 5 వోల్ట్ అని ఉంది. ఈ వైట్స్ వచ్చేసి కలర్స్ వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ చేసింది. ఇప్పుడైతే ఈ CPU పవర్ సప్లైని అయితే ఓపెన్ చేసుకునేద్దాం మనం. ఓకే, ఓపెన్ అయితే చేసాం కదా. ఇది వచ్చేసి వోల్ట్ పవర్ సప్లై. సో ఇక్కడ వచ్చేసి డస్ట్ అయితే ఎక్కువ ఉన్నది. సో నేను ఏం చేస్తాను అంటే ఈ కాంపోనెంట్స్ అన్ని రిమూవ్ చేసుకుని ఈ డస్ట్ అయితే క్లీన్ చేసుకుని వచ్చేస్తాను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ సప్లై అయితే రిమూవ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చాలా వైర్లు ఉన్నాయి, మనకి ఇన్ని వైర్లు అయితే అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ ఉంది చూసారు కదా, వెల్లో వైర్ వచ్చేసి +12 వోల్ట్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది, మీరు అయితే చెక్ చేసుకోండి మీ పవర్ సప్లై మీద. ఇక్కడ చూసినట్టయితే ఒక గ్రీన్ వైర్ ఉంది కదా, ఈ గ్రీన్ వైర్ అండ్ బ్లాక్ వైర్ వచ్చేసి మెయిన్ అనమాట. ఇది వచ్చేసి స్విచ్ లాగా యాక్టివ్ అవుతుంది. ఈ రెండు కనెక్ట్ చేస్తేనే మనకి పవర్ సప్లై అనేది రన్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్లో వైర్ ఉంది కదా, ఈ వెల్లో వైర్ అండ్ బ్లాక్ వైర్ ఇది వచ్చి పాజిటివ్, వెల్లో వచ్చేసి పాజిటివ్, బ్లాక్ వచ్చి గ్రౌండ్ అనమాట. ఈ రెండు వచ్చేసి 12 వోల్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో దీన్ని సపరేట్గా పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ కలర్ వైర్ వచ్చేసి -12 వోల్ట్. ఈ వెల్లో వైరు ప్లస్ ఈ -12 వోల్ట్ కలిపితే 24 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ వైర్ వచ్చేసి 3.3 వోల్ట్ అది అనమాట. సో మనకి ఈ వైర్లు అయితే కావాలా, ఈ వైర్లు అయితే మనకు అవసరం లేదు. సో నేనైతే ఈ వైర్స్ అయితే కట్ చేసుకుని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూశారు కదా, మాకు కావాల్సిన వైర్స్ తీసుకుని ఎక్స్ట్రా వైర్స్ అన్నీ కట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 3 వోల్ట్స్ అండ్ గ్రీన్ అండ్ బ్లాక్ వచ్చేసి స్విచ్ కోసం, ఇది వచ్చేసి వెల్లో అండ్ బ్లాక్ వచ్చేసి 12 వోల్ట్ కోసం, అండ్ బ్లూ అండ్ వెల్లో వచ్చేసి 24 వోల్ట్ కోసం. ఓకే, ఇప్పుడైతే పవర్స్. ఓకే, ఈ బోర్డు వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి నేనైతే స్క్రూస్ అయితే యూజ్ చేశాను. సింపుల్గా ఇప్పుడు వచ్చేసి దీని మీద అయితే ఫిక్స్ చేసుకునేచ్చు. దీనికి డ్యూయల్ టేప్ ప్లాస్టర్లు అలాంటివి అయితే వాడకండి, ఎందుకంటే ఈ బోర్డు అనేది హీట్ అవుతుంది కదా, ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి బక్ కన్వర్టర్. ఇక్కడ వచ్చి వోల్ట్ యాంప్ అనేది మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి చూసారు కదా పొటెన్షియల్ మీటర్స్ అనేది, అవి అయితే రిమూవ్ చేసుకునేసి ఈ పొటెన్షియల్ మీటర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఉన్న మిడిల్లో ఉన్న ఎల్ఈడీని కూడా రిమూవ్ చేసి ఎక్స్టెండ్ అయితే చేసుకుని వచ్చేద్దాం ఇప్పుడైతే. ఓకే, బక్ కన్వర్టర్లో ఈ పొటెన్షియల్ మీటరు అండ్ ఎల్ఈడీ అయితే రిమూవ్ చేసాం. ఇక్కడ చూసినట్టయితే ఈ పొటెన్షియల్ మీటర్ రిమూవ్ చేసి ఈ పొటెన్షియల్ మీటర్స్ అయితే యాడ్ చేసాం. తర్వాత వచ్చేసి ఎల్ఈడీ అయితే మేము తీసేటప్పుడు డ్యామేజ్ అయిపోయింది. సో మేము ఏం చేసామంటే ఒక రెడ్ ఎల్ఈడీ అండ్ గ్రీన్ ఎల్ఈడీ అయితే తీసుకుని అయితే జాయిన్ చేసుకునేసాం. ఇప్పుడు బక్ కన్వర్టర్ కనెక్షన్స్ అయిపోయి ఇవైతే కనెక్ట్ చేసుకునేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బక్ కన్వర్టర్ అయితే యాడ్ చేసుకుందాం మనం.
ఓకే, బక్ కన్వర్టర్ కూడా ఇక్కడైతే పెట్టుకునేది. దీన్ని కూడా నేనైతే స్క్రూస్ యూస్ చేసి అయితే టైట్ చేసుకునేస్తున్నాను. ఓకే, బక్ కన్వర్టర్ కూడా బిగించుకునేసాం కదా. ఇప్పుడైతే కనెక్షన్స్ అయితే చూద్దాం. మీకు కన్ఫ్యూజ్ లేకుండా చూసుకోండి ఒకసారి. ఇక్కడ బక్ కన్వర్టర్ మీద ఇన్పుట్ ప్లస్ అండ్ ఇన్పుట్ మైనస్ అయితే ఉంటుంది. ఫస్ట్లో చెక్ చేసుకోండి. అక్కడ వచ్చేసి మీరు పవర్ సప్లై నుంచి వచ్చి ఎల్లో వైర్ అండ్ బ్లాక్ వైర్ అయితే తీసుకోండి. ఓకే, పవర్ సప్లై నుంచి వైర్స్ వచ్చాయి కదా 2 వోల్ట్ అనేది. ఇక్కడ బక్ కన్వర్టర్ మీద ఇన్పుట్ ప్లస్ అండ్ ఇన్పుట్ మైనస్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, ఐఎన్ ప్లస్ అని ఉంది కదా, అక్కడైతే పాజిటివ్ వైర్ అయితే కనెక్ట్ చేసింది, ఐ మీన్ ఎల్లో వైర్ అనేది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి బ్లాక్ వైర్ అయితే కనెక్ట్ చేసేయండి, జిఎండి. ఓకే, ఇక్కడైతే మనం ఇన్పుట్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసాం. ఇక్కడ బక్ కన్వర్టర్లో ఓయూటీ ప్లస్ అని ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి అవుట్ నెగిటివ్ అండ్ అవుట్ పాజిటివ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ బక్ కన్వర్టర్ మీద అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, మనమైతే పాజిటివ్కి ఇది వచ్చి బనానా క్లిప్కి వస్తుంది అనమాట. ఒక వైర్ అయితే తీసుకోండి. అండ్ వచ్చేసి వోల్ట్ మీటర్స్, మనం వోల్ట్ మీటర్ బై చేసేటప్పుడు ఒక 2 వైర్స్ అయితే ఇస్తారు ఇలా. ఓకే, రెడ్ అండ్ బ్లాక్ పక్కన పెట్టేసి ఇలా 3 వైర్స్ ఉన్నాయి కదా, అందులో వచ్చేసి ఇక్కడ వెల్లో వైర్ ఉంది కదా, ఈ వెల్లో వైర్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి అవుట్పుట్ పాజిటివ్కి వస్తున్నా, దీనికైతే కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేసి ఈ టేప్ అయితే వేసుకోండి, ఇవైతే ఊడిపోకుండా ఉండాలా. ఇక్కడ మనకి అవుట్ పిన్ ఉంది కదా, అక్కడైతే కనెక్ట్ చేసేయండి పాజిటివ్ కాడ. ఓకే, వెల్లో వైర్ అయితే కనెక్ట్ చేసాం కదా. ఇక్కడ వచ్చేసి బ్లాక్ వైర్ అని ఉన్నది, అదైతే మనకు అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే ఇలా ముడేసుకునేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ వైర్ ఉంది కదా, మనం పవర్ సప్లైలో ఆల్రెడీ ఆరెంజ్ వైర్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి 3 వోల్ట్ అనేది. ఓకే, ఈ రెండు అయితే కలిపేయండి. వైర్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే కనెక్ట్ చేసుకోండి. మళ్ళీ లోపల ఊడిపోయాయంటే ప్లస్ మైనస్ తగిలితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఈ వైర్కి ఏం చేస్తున్నాను అంటే సాల్డరింగ్ అయితే పెట్టుకునేస్తున్నాను మళ్ళీ ఊడిపోకుండా. ఓకే, హీట్ సింక్ ట్యూబ్ ఉంది కదా, దీన్ని వేసి అయితే కవర్ చేసుకునేస్తున్నాను. ఓకే, ఈ కనెక్షన్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి వోల్ట్ మీటర్లోనే రెడ్ అండ్ బ్లాక్ వైర్ ఇస్తారు కదా, అదైతే తీసుకోండి. ఈ రెడ్ అండ్ బ్లాక్లో బ్లాక్ వైర్ అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ నెగిటివ్ ఉంది కదా, మైనస్, అక్కడైతే ఈ బ్లాక్ వైర్ అయితే కనెక్ట్ చేసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి వైర్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే టైట్ చేసుకోండి, మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది అప్పుడే. ఓకే, ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ పాజిటివ్ ఉంది కదా, అండ్ ఇక్కడ వచ్చేసి నెగిటివ్ గార్డ్ వచ్చేసి మనం ఈ వోల్ట్ మీటర్ నుంచి వచ్చే కనెక్ట్ చేసాం కదా బ్లాక్ వైర్ అనేది. ఇక్కడ రెడ్ వైర్ ఉంది కదా, ఇది వచ్చేసి నెగిటివ్ వైర్ అనమాట. సో దీనికి వచ్చేసి నేను బనానా క్లిప్ నుంచి యూజ్ అవుట్పుట్ నెగిటివ్కి అయితే తీసుకున్నాను. ఓకే, దీన్ని అయితే కనెక్ట్ చేస్తాను. ఓకే, నెగిటివ్ వచ్చేసి హీట్ సింక్ ఫస్ట్ అయితే వేసుకునేస్తున్నాను. ఈ రెండింటిని కలుపుకునేస్తున్నాను. సాల్టింగ్ పెట్టుకునేసి హీట్ సింక్ ట్యూబ్ వేస్తే క్లోజ్ అయితే చేసుకునేస్తున్నాను. కనెక్షన్స్ అనేది కొంచెం చెక్ చేసుకుని అయితే యూజ్ చేయండి, లేదంటే డ్యామేజ్ అయితే అవుతుంది. ఎందుకంటే పవర్ సప్లై కొంచెం కరెంట్ అనేది ఎక్కువ వస్తుంది కదా. కనెక్షన్స్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి అవుట్పుట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ డిజైన్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొన్ని డిజైన్స్ అయితే వేసుకున్నాం.
ఏం లేదు. ఇక్కడ వచ్చేసి వోల్ట్ మీటర్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ పొటెన్షియల్ నాబ్స్ అయితే వస్తాయి. సో మన కాంపోనెంట్స్ తగ్గట్టు అయితే మేమైతే మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేసుకుని వచ్చేస్తాం. కాంపోనెంట్స్ కోసం అయితే ఇక్కడైతే హోల్స్ అయితే వేసుకునేసాం. తర్వాత వచ్చేసి ఈ బాక్స్ ఇలాగే చూసేదానికి బాగాలే కదా, దీనికైతే స్టిక్కరింగ్ వేసి మేమైతే స్టిక్కర్ వేసి కవర్ చేసుకునేసాం ఈ బాక్స్ని. కేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మీరు స్టిక్కరింగ్ కూడా చేసుకునేసాం, నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు కేస్ పక్కన పెట్టేసి మనం కాంపోనెంట్స్ గురించి అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడైతే కేస్ కంప్లీట్ అయిపోయింది కదా, కాంపోనెంట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఇది వచ్చేసి వోల్ట్ మీటర్ అండ్ యాంపీర్ అయితే ఇక్కడ దీన్ని యూస్ చేసి అయితే చెక్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మేము ఫ్రంట్ సైడ్ హోల్ వేసుకున్నాం కదా, ఇక్కడైతే పెట్టుకుంటున్నాం దీన్ని. ఓకే, ఫ్రంట్ సైడ్ అయితే వోల్ట్ మీటర్ బిగించుకునేసాం కదా. ఓకే, బనానా క్లిప్స్ అయితే బిగించుకునేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ పిన్ అయితే తీసుకుని ఇక్కడైతే బిగించుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడైతే ఫ్యాన్ అయితే బిగించుకునేద్దాం సైడ్లో. ఓకే, ఇక్కడ వచ్చేసి బనానా క్లిప్స్ అయితే తగిలించాం అండ్ ఫీమేల్ పిన్ అయితే ఒకటి తగిలించాం అనమాట, ఫీమేల్ పోర్ట్ అనేది. ఇది వచ్చేసి 24 వోల్ట్కి వచ్చేసి బనానా క్లిప్స్, ఇది వచ్చేసి 12 వోల్ట్కి అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 12 వోల్ట్ మనం అయితే అడ్జస్టబుల్ చేసుకుంటాం కదా, అక్కడ వచ్చేసి ఇక్కడ కూడా 2 బనానా క్లిప్స్ అయితే బిగించుకుందాం. ఓకే, ఫ్యాన్ అయితే బిగించుకునేసాం కదా. ఇంకొచ్చేసి కాంపోనెంట్స్ అయితే బిగించుకునేద్దాం. ఆల్రెడీ మనం బిగించుకున్నాం కదా, వీటిని అయితే తీసుకుందాం. ఓకే, ఇక్కడ చూసారు కదా, అవుట్పుట్ కాడ మనకి వచ్చేసి పాజిటివ్ ఇది, నెగిటివ్ ఇది. ఇక్కడ చూసినట్టయితే బనానా క్లిప్స్ ఉన్నాయి కదా 2, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ అయితే బిగించుకునేద్దాం. ఇక్కడ ఇది పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్. ఓకే, ఫ్యాన్ అయితే బిగించుకునేసాం కదా. ఇంకొచ్చేసి కాంపోనెంట్స్ అయితే బిగించుకునేద్దాం. ఆల్రెడీ మనం బిగించుకున్నాం కదా, వీటిని అయితే తీసుకుందాం. ఓకే, ఇక్కడ చూసారు కదా, అవుట్పుట్ కాడ మనకి వచ్చేసి పాజిటివ్ ఇది, నెగిటివ్ ఇది. ఇక్కడ చూసినట్టయితే బనానా క్లిప్స్ ఉన్నాయి కదా 2, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ అయితే బిగించుకునేద్దాం. ఓకే, ఇక్కడ లోపల అయితే కాంపోనెంట్స్ అన్ని బిగించుకునేసాం. ఇక్కడ చూసారు కదా, పొటెన్షియల్ మీటర్స్, ఎల్ఈడీస్ అండ్ బనానా క్లిప్స్, వోల్ట్ మీటరు అన్నీ అయితే ఫిట్ చేసుకునేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్విచ్ వైర్స్ అండ్ ఇవి వచ్చేసి పవర్ ఇవ్వడానికి అనమాట. సో ఈ స్విచ్ వైర్స్ అండ్ పవర్ ఇవ్వడానికి వైర్స్ వచ్చేసి బయటికి తెప్పించుకుని ఈ వైర్స్ అన్ని నీట్గా అయితే మేనేజ్ చేసుకుని వచ్చేస్తాను నేను. ఇక్కడ బక్ కన్వర్టర్ మీద ఒక చిన్న ఫ్యాన్ అయితే బిగించుకున్నాను, ఎందుకంటే బక్ కన్వర్టర్ అనేది చాలా హీట్ అవుతుంది. సో దీనికోసం అయితే ఫ్యాన్ అయితే బిగించుకున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి స్విచ్ వైర్స్, ఇది వచ్చేసి పవర్ ఇవ్వడానికి వైర్స్ అనమాట. ఇవి వచ్చేసి బయటికి తీసుకునేసాను అండ్ కింద వైపు వచ్చేసి స్క్రూస్ వేసి అయితే బిగించుకునేస్తాను ఈ కింద ప్లేట్ అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి స్విచ్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక చిన్న స్విచ్ అయితే తీసుకున్నాను.
వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకునేసి హీట్ సింక్ అయితే యూజ్ చేసి కొంచెం స్ట్రాంగ్ అయితే పెట్టుకునేసాం. ఇంకా దీన్ని లోపలికి అయితే వేస్తున్నాను నేను. స్విచ్ అయితే బిగించుకునేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ పవర్ సప్లైకి పవర్ ఇవ్వడానికి పవర్ సాకెట్ అయితే బిగించుకుందాం. దీన్ని వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఇక్కడైతే వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకునేద్దాం. ఓకే, పవర్ కేబుల్ ఇదైతే ఈ సాకెట్కి అయితే వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకునేద్దాం. మీరు CPU పవర్ సప్లై నుంచి ఇప్పేటప్పుడు ఈ కనెక్షన్స్ అయితే ముందే చెక్ చేసుకునేయండి. గ్రీన్ వచ్చేసి మిడిల్లో వస్తుంది, బ్లాక్ వైర్ వచ్చేసి ఇక్కడ సాకెట్ మీద N అని ఉంటుంది, అక్కడైతే కనెక్ట్ చేసుకునేయండి. రెడ్ వైర్ వచ్చేసి L అని ఉంటుంది, అక్కడైతే కనెక్ట్ చేసేయండి. అంటే పవర్ కేబుల్ అయితే పవర్ సాకెట్ అయితే కనెక్ట్ చేసాం. వీటిని వచ్చేసి హీట్ సింక్ యూజ్ చేసి అయితే నేను సెక్యూర్గా చేసుకునేస్తున్నాను. ఓకే, పవర్ సాకెట్ అయితే వైర్స్ అయితే సాల్డింగ్ చేస్తాం. ఇంకా దీన్ని వచ్చేసి లోపలైతే ఫిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ పొటెన్షియల్ మీటర్ కాడ వచ్చేసి నాబ్స్ అయితే బిగించాలా. మేమైతే ఆర్డర్ చేసాం, 2 times ఆర్డర్ చేసాం. 2 times అయితే కొంచెం డైమెన్షన్స్ అయితే తప్పు పెట్టాము అనమాట. సో అదైతే ఫిట్ కాలేదు. సో ప్రస్తుతానికి ఇట్లే వాడేస్తున్నాము. ఓకే, ఇప్పుడైతే పవర్ ఆన్ చేద్దాం. ఇక్కడ పవర్ ఆన్ చేస్తానే ఫ్యాన్ అయితే రన్ అవుతుంది సప్లైలో. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి వోల్ట్స్ కాడ వచ్చి 1.8 చూపిస్తుంది, కింద యాంప్స్ అయితే 0 చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి గ్రీన్ లైట్ అండ్ రెడ్ లైట్ ఉంది కదా. ఈ గ్రీన్ లైట్ వచ్చేసి ఏమంటే పవర్ సప్లై అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని అర్థం. రెడ్ లైట్ వచ్చేసి ఏమైనా షార్ట్ సర్క్యూట్ కానీ లేదా అవి జరిగేటప్పుడు మాత్రం రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. యాక్చువల్గా మాకు బక్ కన్వర్టర్లో లైట్ అనేది డ్యామేజ్ అయింది. సో మేము ఏం చేసామంటే ఇక్కడ మార్కెట్లో దొరికే నార్మల్ లైట్స్ వచ్చి అయితే బిగించాము. కాకపోతే ఏం చేసామంటే రెడ్ ప్లేస్లో గ్రీన్ బిగించాం, గ్రీన్ ప్లేస్లో కొంచెం రెడ్ అయితే బిగించాం. ఓకే, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకునేయండి. ఇప్పుడైతే పవర్ ఆన్ చేసాం కదా, ఇది వచ్చేసి వోల్ట్స్ అయితే అడ్జస్ట్ చేస్తుంది. ఇదైతే యాంప్స్ అనమాట. ఇప్పుడైతే వోల్ట్స్ అనేది మేము పెంచుతాం. ఇక్కడ చూడండి, వోల్ట్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది 2.6 2.7 అలాగా. ఓకే, ఇది వచ్చేసి బనానా క్లిప్స్. ఓకే, పాజిటివ్ నెగిటివ్ అయితే క్లిప్ అయితే నేను సెట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చి నెగిటివ్ అనమాట. ఎప్పుడైతే మనం షార్ట్ చేస్తామో అప్పుడు యాక్చువల్గా రెడ్ లైట్ బ్లింక్ అవ్వాలా, కానీ ఇక్కడ వచ్చేసి లైట్ కొంచెం మిస్ మ్యాచ్ అయితే జరిగింది. ఒకసారి చూడండి, స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా, రెడ్ లైట్ ప్లేస్లో గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి వోల్ట్స్ అయితే చూపిస్తాం కదా, యాంప్స్ అనేది మనం ఎంత తిప్పినా ఇక్కడైతే 0 అనే చూపిస్తుంది. ఇవి రెండింటిని ఇప్పుడు షార్ట్ చేసి ఇక్కడ చూసారు కదా, యాంప్స్ అయితే చూపిస్తుంది. మనం యాంప్స్ అనేది కూడా షార్ట్ చేసి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే 3.6 2.5 చూపిస్తాను కదా. నేను వచ్చేసి ఇది వచ్చి CPU ఫ్యాన్ ఇదైతే తీసుకున్నాను. పాజిటివ్ నెగిటివ్కి అయితే నెగిటివ్ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే 2.5కి ఫ్యాన్ అనేది కొంచెం స్లోగా అయితే తిరుగుతుంది. చూడండి, 1.5 కాడ అయితే ఫ్యాన్ అయితే రన్ కాలేదు. 2.1 2.5 దగ్గర అయితే ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వోల్ట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తానే ఫ్యాన్ అనేది కొంచెం స్పీడ్గా అయితే రన్ అవుతుంది. ఇక్కడ యాంప్స్ అనేది కూడా 0.17 యాంప్స్ అయితే డ్రా చేస్తుంది. ఇక్కడైతే కరెక్ట్గా చూపిస్తాను అండి. స్లో చేస్తానే ఫ్యాన్ అయితే స్లో అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ మోటార్ కూడా రన్ చేసి చూద్దాం, గేర్ మోటార్ అనేది.
చూసా కదా 3 వోల్ట్స్ సెట్ చేస్తేనే మోటార్ అనేది చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి మోటార్కి వచ్చేసి దీని మీద అయితే మనం అనేది వోల్ట్ అనేది ఇవ్వద్దు. 3 వోల్ట్ పైన ఇస్తామంటే మోటార్ అనేది డ్యామేజ్ అయితే అయిపోతుంది. ఓకే.